దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింత బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోంది. ఏ ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం ఉంది, వర్షాలు ఎక్కడ పడతాయనే అంశాలపై విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం రాగల 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మీద స్పష్టంగా కనిపిస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెబుతోంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి కేవీఎస్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడతారు. సార్, ప్రస్తుతం అల్పపీడనం ఎక్కడ ఏర్పడింది, దీని ప్రభావం ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలకి ఈ ప్రభావం వర్తించే అవకాశం ఉంది? ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాల దృష్ట్యా ఈరోజు సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్లో మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది. అది ఇదంతా శాటిలైట్ పిక్చర్. ఈరోజు మనం ఈ సిస్టమ్కి తీసినటువంటి శాటిలైట్ ద్వారా తీసిన ఇమేజ్ ఇదంతా కూడా దక్షిణ బంగాళాఖాతం. ఇది అంతా కంప్లీట్ బంగాళాఖాతంలో ఇది సౌత్ పార్ట్ ఆఫ్ దక్షిణ బంగాళాఖాతం. ఇది సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో సుమారు ఇక్కడ ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది. ఈరోజు ఇది క్రమేపీ బలపడుతూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో ఇది పశ్చిమ వాయు దిశ అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ ఈ తమిళనాడు కోస్ట్ని చేరే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది తమిళనాడు కోస్ట్కి చేరుతున్నప్పటికీ కూడా ఇటు మన రాష్ట్రం మీద కూడా దీని ప్రభావం అయితే నెక్స్ట్ కమింగ్ డేస్లో అయితే ఇంపాక్ట్ ఉండేటట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఇటు ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలు, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలు, అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాలు కూడా దీని యొక్క ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది. ఈ రోజు వరకు అయితే ఎటువంటి వార్నింగ్స్ మనం అయితే ఇవ్వట్లేదు. రేపటి నుంచి చూస్తే ఇటు దక్షిణ కోస్తా కానీ ఉత్తరాంధ్ర కానీ అక్కడక్కడ ఒక మస్తు వర్షాలు, ఉరుములతో జల్లులు, అలాగే 1-2 జిల్లాలు అంటే నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. అది నెక్స్ట్ ఎల్లుండి అంటే 18th వరకు చూస్తే దీని యొక్క ప్రభావం కొంచెం మరింతగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఇటు ఉత్తరాంధ్ర కానీ దక్షిణ కోస్తా కానీ ఇటు రాయలసీమ చూసినట్టే మెనీ ప్లేసెస్లో అంటే పలు ప్రాంతాల్లో ఒక మాసు వర్షాలు విత్ థండర్ స్టార్మ్ విత్ లైట్నింగ్ యాక్టివిటీ, అలాగే నెక్స్ట్ భారీ వర్ష సూచన కూడా మరికొన్ని జిల్లాలు కూడా ఇది విస్తరించే ఛాన్స్ ఉంది. ఇటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే మనం ఎల్లుండికి ఇస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే 19th ఆ రోజు చూస్తే ఇటు దక్షిణ కోస్తాలో కూడా జిల్లాలో కూడా నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలు, రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ ఈ 3 జిల్లాలు, ఇటు ఉత్తరాంధ్రలోకి వస్తే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, నెక్స్ట్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం. యాక్చువల్గా దీని యొక్క ప్రభావం మనకి ఎక్కువగా కనిపిస్తున్న కొద్దీ రాత్రిపూట టెంపరేచర్స్ 2-3 డిగ్రీలు పెరిగే ఛాన్సెస్ ఉంది. అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటే ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.